నాని బావా, ఆకాశంలోకేంది గట్ల చూస్తున్నావు? ఏముందడా? నేను కూడా చూసినా గాని నాకేం కనిపిస్తలే. కళ్ళతో చూస్తే శూన్యం కనిపిస్తుంది, మనసుతో చూస్తే అందమైన చందమామ, ప్రశాంతంగా ఉండే నక్షత్రాలు కనిపిస్తాయి. ఓ గట్లనా? అదే మనసు పెట్టి నా దిక్కెళ్ళి కూడా ఓ లుక్ వేయచ్చు కదా. పిచ్చిదానా, ఆ చందమామలో నిన్నే చూసుకుంటున్నా. నేనంటే నీకెంత ఇష్టం నాని బావా. అవు రామరాజు బావ జైలుకు వెళ్ళని మస్తు కింద మీద అయినావు కదా, ఇప్పుడు జరంత పరేషాన్ తగ్గిందా లేదా? అన్నయ్య వచ్చాక టెన్షన్ తగ్గకుండా ఎందుకుంటుంది? హ్యాపీగానే ఉంది. సుబ్బలక్ష్మి రాకేష్ల పెళ్లి కూడా అయిపోయింది. కాకపోతే ఆ శకుంతలాదేవి ఎప్పుడేమి ఇబ్బందులు పెడుతుందో తెలియట్లేదు. ముందుగా అనుకున్నట్టుగా దసరాకి మన పెళ్లి ఏ ఆటంకం లేకుండా జరిగితే బాగుండు చిట్టి. నువ్వేం ఫికర్ చేయకు, అనుకున్న టైంకే అక్క బావ మన లగ్గం చేస్తారు. చిట్టి, పెళ్లికి ఇంకా 20 రోజులుంది కదా, ఈలోగా నేను నిన్ను మర్చిపోతానేమో. యాది మరిస్తే ఊరుకుంటానా? కొంచెొకటిస్తా. గుంజొకటిచ్చే బదులు గుర్తుండిపోయేలా మరొకటి ఇవ్వచ్చు కదా. ఆహా, గుర్తుండేది అంటే ఏంది? నీకు తెలీదా ఏంటి? నీకు తెలిస్తే చెప్పు. అంటే నా 2 పెదవులు నీ 2 పెదవులతో సీక్రెట్గా ఏవో ముచ్చట్లు చెప్తాయంట. ఆ రహస్యం నీ కళ్ళకినపడి సిగ్గుతో నీ కళ్ళు మూసుకుంటాయంట. నాని బాబు త్వరగా రండి బాబు. ఇక్కడేం చేస్తున్నారు బాబు? ఆహా, పానకంలో పుడక అంటే ఏంటని చిట్టిని అడిగాను. చిట్టి నాకు వివరించి చెప్తుంటే ఇంతలోగా నువ్వు వచ్చావు, అంతే. అవును బాబు, అందరూ అంటుంటే ఎండవే గాని దాని అర్థం ఏంటండి? ఇప్పుడు నువ్వు చేసావే అది నిన్ను ఓటమిని జీర్ణించుకోవడం కష్టంగా ఉందా? ఇలాగే ఓడిపోతూ జీవితాంతో అశాంతితో బ్రతుకుతానంటే నేను మాత్రం ఏం చేయగలను? ఇలాంటి వాళ్ళ దీవెనలు తీసుకుంటే అశుభమే తప్ప శుభం జరగదు. మీ ముఖాల్లో సంతోషం, నా గుండెల్లో బాధ, మీ అందరిలో విజయగర్వం, నాలో ఓడిపోయానన్న కొంగుబాటు. సీత, నీ భర్త రామరాజుని జైలు నుంచి భద్రంగా తీసుకొచ్చేసాననుకుంటున్నావేమో. మీ అందరి బ్రతుకులు ఛిద్రం చేసేదాకా నేను నిద్రపోను. ఉమ్మడి కుటుంబంగా కలిసిమెలిసి ఉన్నామని సంబరపడిపోతున్నావేమో. మీ కుటుంబంలో అందరినీ ఒక్కొక్క
ఒక్కొక్కరిగా విడగొట్టి చెట్టుకొకరు పుట్టకొకరు అయ్యేలా చేస్తాను. ఏ మంచితనం మీకు శ్రీరామ రక్ష అనుకుంటున్నారో దాన్ని మీకు శత్రువుని చేస్తాను. మేడం, నమస్తే మేడం. ఎందుకు అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు మేడం? రామరాజు కుటుంబం రోడ్డు మీదకి రావాలి. దిక్కుమొక్కు లేకుండా గిలగిలా కొట్టుకోవాలి. అందుకు నా వంతుగా నేనేం చేయాలో చెప్పండి మేడం. రామరాజు కుటుంబానికి సంబంధించిన ఆస్తి యావత్తు ఇప్పుడు నా పేరు మీదుంది. మొన్న ఇల్లు ఖాళీ చేయించమని నా మనుషుల్ని పంపిస్తే సీత చాలా తెలివిగా అడ్డుపడింది. ఇక మీదట అలా జరగకూడదు. వాళ్ళంతట వాళ్లే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయేలా మీరు చెయ్యాలి. షూర్ మేడం, రేపే ఆ పని చేస్తాను మేడం. ఆ వార్త కోసం ఎదురు చూస్తుంటాను. సరే మేడం, నేను వెళ్ళొస్తాను. అమ్మగారు, ఏంటి మీరు మళ్ళీ వచ్చారు? ఈ ఇల్లు చట్టరీత్యా శకుంతలాదేవి గారి పేరు మీద ఉంది. మొన్న వీళ్ళు ఖాళీ చేయించడానికి వస్తే తెలివిగా అడ్డుపడి ఆపారు. కానీ ఇప్పుడు అది కుదరదు. మీకు మీరుగా ఇల్లు వదిలేసి వెళ్ళిపోయి మీ గౌరవాన్ని కాపాడుకుంటే బాగుంటుంది. లేదంటే దౌర్జన్యంగా ఖాళీ చేయించాల్సి వస్తుంది. దౌర్జన్యంగా ఖాళీ చేయిస్తానంటే చేతులు ముడుచుకొని వెళ్ళిపోతామనుకుంటున్నారా? వెళ్ళకేం చేస్తారు? ఇప్పుడు వెళ్ళమంటే ఎలా వెళ్తాం? ఎక్కడికని వెళ్తాం? టైం ఇవ్వాలి కదా. టైం ఇవ్వడానికి కుదరదు. మా పెద్దనే బయటికి వెళ్ళాడు. తర్వాత చాయంతో మాట్లాడుకోండి. ఇక మాట్లాడుకోవడానికి ఏముంది? ఇల్లు మా మేడం పేరు మీద ఉంది. మీరు వెళ్ళిపోక తప్పదు. ఇగో పేకట్ట పూల్ గేమ్ లో కూడా పాయింట్లు ఖతమయ్యేదాకుండాలే. ఒక్క కౌంట్ ఇచ్చినాం కదా అని ఆటలకెళ్ళి పొమ్మంటే ఎట్లా? అవును, ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే మేము చెయ్యం. ఏం చేస్తారో చేసుకోండి. ఏహే, గీళ్ళతో ముచ్చట్లేంది. మెడలు పట్టుకొని బయటికి గెంటేయండి. ఏం చేస్తారో అప్పుడు చూద్దాం. అవును శ్రవణ్, మొన్నొచ్చినప్పుడు కూడా బాగా ఓవర్ యాక్షన్ చేశారు. ఏయ్, ఈ ఇల్లు మేమివ్వం. వెళ్ళి మీ శకుంతలకి ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి. రే, మర్యాదగా చెప్తే వినేటట్లేరు. వెళ్ళి మీ పని కానివ్వండి. వెళ్ళండి. ఆగండి, ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను. అక్కేంటి లోపలికి వెళ్ళింది? కొంప తీసి తన బ్యాగ్ తెచ్చుకుని వెళ్ళిపోదు కదా.
అక్క లోపలికి ఎందుకు వెళ్ళినట్టు? వన్ మంత్ వరకు మేమిల్లు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని కోర్టు మాకు ఇచ్చిన స్టే ఆర్డర్. ఇది చదువుకొని ఇక్కడి నుంచి బయలుదేరండి. అర్థమైంది కదా? ఇక మీరు వెళ్ళొచ్చు. పదండి. ఒక్క నిమిషం. హలో, హలో మేడం, నేను శ్రీకాంత్ మాట్లాడుతున్నాను. రామరాజు ఫ్యామిలీని ఇల్లు ఖాళీ చేయించారా? లేదు మేడం, 1 మంత్ వరకు ఈ ఇంట్లో ఉండవచ్చునని కోర్టు ఇచ్చిన స్టే ఆర్డర్ ఇప్పుడే నాకు సీత గారు చూపించారు. ఏదో రకంగా అడ్డుపడుతూనే ఉంది. ఒకసారి సీతకి ఫోన్ ఇవ్వు. మేడం గారు మీతో మాట్లాడతారట. హలో, ఏం సీత, ఆస్తంతా రాసిచ్చాక కూడా చూరు పట్టుకుని వేళ్లాడటం అసలేమైనా బావుందా? నువ్వే చెప్పు. మేమేమి చూరు కింద నీళ్లు తాగేవాళ్ళం కాదని మీరు తెలుసుకుంటే మంచిది. మీరు అన్యాయంగా ఆస్తిని తీసుకున్నారు. మేము న్యాయపరంగా కోర్టు నుంచి స్టే ఆర్డర్ తెచ్చుకున్నాం. సో 1 నెల రోజులు అదే ఇంట్లో, నా ఇంట్లో, నా దయా దాక్షిణ్యాల మీద ఉంటాను అంటారు. అంతేనా సీత? అలానే ఎందుకు అనుకోవాలి? అర్థం పర్థం లేని పంతాలతో దయ లేకుండా మా దగ్గర నుంచి మీరు లాక్కున్న, సారీ, అది ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మీరు రాయించుకున్న ఆస్తిని ఈ నెల రోజుల్లో తిరిగి నేను సొంతం చేసుకుంటానని అనుకోవచ్చు కదా? అది జరిగే పని కాదు గాని, ఊరవతల ఓ పెద్ద చింత చెట్టుందట, మీరుండడానికి వీలవుతుందేమో. ఈలోగా వెతుక్కోండి. నా పట్టుదలేంటో మీరు కళ్ళారా చూశాక కూడా చెట్టు వెతుక్కోమనడం ఏమైనా బావుందా శకుంతలాదేవి గారు? చూస్తూ ఉండండి, 30 రోజుల గడువులో అన్ని తారుమారైపోతాయి. 31వ రోజు బయటికి వెళ్ళడానికి సిద్ధంగా ఉండు. ఒకసారి మా లాయర్కి ఫోన్ ఇవ్వు. ఇస్తాను, కానీ ఇంకోసారి ఇలా ఎగేసుకుని రావద్దని మీ వాళ్ళకి చెప్పండి. చెప్పండి మేడం. వాళ్ళ సంగతి తర్వాత చెప్తాను. మీరొచ్చేయండి. ఓకే మేడం, పదండ్రా. అరే కొడుకులకి మస్తు దమ్కి ఇచ్చిన చెల్లె దేత్తడి పోచమ్మ గుడి. చూడండి శ్రవణ్, ఈ విషయాన్ని మీ అన్నయ్యకి తెలియనివ్వకండి. నెల రోజుల్లో ఎలాగోలా ఈ ప్రాబ్లంని నేనే సాల్వ్ చేస్తాను. ఆయనకి తెలిస్తే బాధపడతారు. అలాగే వదినా.
ఎస్, నేను మోసమే చేశాను. కావాలని పథకం పన్ని మీతో ఆస్తి రాయించుకుని మోసమే చేశాను. చెట్ట చెల్లె, కూర్చో అన్నయ్య. అవు గా శకుంతలాదేవి ఏంది ఇల్లు కూడా గుంజుకోవాలని చూస్తున్నదే చెల్లె? తనకి సంతోషాన్నిచ్చేది ఏదో దూరమైతేనే ఇంత కనికరం లేకుండా ప్రవర్తిస్తుంది. గదేదో బాగా కిరికినేనేమో, పోయి అడుగుదాం బా చెల్లె. వద్దన్నయ్య, ఆయన్ని డిస్టర్బ్ చెయ్యొద్దు. ఆమె మన జోలికి రాకుండా ఉండాలంటే ఆవిడికి ఏం కావాలో ఆలోచించి మనకి ఏ సమస్య రాకుండా నేనే చూసుకుంటాను. ఏ రౌడీదానా, ఏంటి సర్కస్ ఫీట్లు చేస్తున్నావు? పైన సెత్త తీస్తున్నా బావా. అది నువ్వు చేయడం ఎందుకు, మార్తికి చెప్పొచ్చు కదా. మన పని మనం చేసుకున్నట్లు తప్పే ఉంది బావా. నువ్వు సర్లే, నువ్వు దిగు, నేను చేస్తాను. అమ్ము, నువ్వు నా బుజ్జనివి, నీతో నేను చేయిస్తానా? మరి నీతో నేను చేయిస్తానా? నువ్వు దిగు చెట్టి. అబ్బా, నేను చేస్తాలే బావా. దిగమన్నానా? నేను చేస్తా బావా, నువ్వు దిగు. ఉండు. వదినా, అది చిట్టి పైన బోజుంటే దుమ్ముంటే అది బాగానే బూజు దులుపుతున్నట్టున్నావుగా. లేక నిజంగానే పైన బోజుంది. అప్పుడే కాబోయే భర్తని బాగానే వెనకేసుకొస్తున్నావే.